సార్ 10 సంవత్సరాల తెలంగాణ స్వయం పాలన ఎట్లా ఉన్నది? అనుకున్న విధంగా సాగిందా? గాడి తప్పింది. వాస్తవానికి గాడి తప్పింది. అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం జరుగుతుంది అనుకున్నాం. ఇక్కడి వనరులకు మనకు సంబంధం లేకుండా పోయింది. దుడ్డెకు మూతికి బుట్ట కడతారు పాలు చీకకుండా, తల్లి పాలు తాగకుండా. అదేవిధంగా మనకు మన వనరులకు సంబంధం తెగదెంపులు అయిపోయినాయి. ఆ పరిస్థితుల్లో తెలంగాణ అభివృద్ధి కోసం ఆంధ్ర పాలకుల పెత్తనం నుంచి విముక్తి చెందాలని నిర్ణయించుకొని కొట్లాడి. ఈ కొట్లాట ప్రధాన లక్ష్యం ఏంటంటే తెలంగాణ అభివృద్ధి చెందితే ఫలితాలు ప్రజలందరికీ దక్కుతాయి, ఆ అభివృద్ధికి అవసరమైన వనరులను కూడా మనం వాడుకోవచ్చు అనేది మనకున్న లక్ష్యం. ఈ లక్ష్యం కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకుంటే ఒక కుటుంబం చేతిలో అది బందీ అయిపోయి ఆ కుటుంబం ఇష్టానుసారంగా వనరులను కొల్లగొట్టింది. తమ స్వార్థ ప్రయోజనాలే తప్ప సమిష్టి ప్రయోజనాలు వాళ్ళకు లేవు. దాని కారణంగా తెలంగాణ అభివృద్ధి అనేది పూర్తిగా ఎక్కడికక్కడ మాది నిలిచిపోయి ఇవాళ ఆ కుటుంబం యొక్క ఆర్థిక అభివృద్ధి మాత్రమే జరిగింది. అందుకని తెలంగాణ వచ్చిన ఈ 10 ఏళ్ల పాటు మనం ఆ సమస్యలు ఎదుర్కొన్నాం. అందుకని తెలంగాణను ఈ కుటుంబ పాలన నుంచి విముక్తి చేయటం, ఆ నిరంకుశ పాలన నుంచి విముక్తి చేయటం ఒక ప్రధాన కర్తవ్యమైంది. అదృష్టం కొద్దీ దశాబ్ది ఉత్సవాల నాటికి ఆ కుటుంబం యొక్క ఆధిపత్యం నుంచి కూడా తెలంగాణ బయటపడ్డది. ఇవాళ తెలంగాణ ఆ రకంగా మళ్ళీ ముందుకు సాగటానికి అవకాశం దొరికింది. కాబట్టి దశాబ్ది ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత సంతరించుకున్నటువంటి సమయంలో మనం దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటాం. కానీ కేసీఆర్ మీరు కలిసే ఉన్నారు, కలిసి పనిచేసింది ఇద్దరు. మరి ఉద్యమ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఎట్టెట్లా ఉండాలని అనుకున్నారు? రేఖా మాత్రంగా ఒక 2-3 విషయాలు: నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ విషయంలో ఎట్లా ఉండాలని మీరు అప్పట్లో అనుకున్నారు? మేము అనుకున్నది ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనేవి తెలంగాణ ఉపయోగించుకునే అధికారాన్ని పొందుతుంది. ఆ వనరులో ఉపయోగించుకొని తెలంగాణ అభివృద్ధి చెందుతుంది, ఫలితాలు ప్రజలకు దక్కుతాయి, ప్రజలు కూడా బాగుపడతారు, ఉద్యోగం ఉపాధి అన్నీ కూడా అందరికీ అందుబాటులోకి వస్తాయి అని ఆ రోజు ఆశపడ్డాం. తెలంగాణలో ప్రజలు సుభిక్షంగా బతుకుతారని. ఆ జరిగిన వాస్తవం ఏంటంటే తెలంగాణలో ఆ రకంగా జీవించే పరిస్థితులు లేకుండా పోయి ఒక కుటుంబమే తన అవసరాల కోసం ప్రతిదీ వనరుల వినియోగాన్ని శాసించటం మొదలుపెట్టేసరికి, తమ ఇష్టానుసారంగా వనరుల వినియోగాన్ని చేపట్టేసరికి ఈ ప్రాంత అభివృద్ధి అనేది దెబ్బతిన్నది. అది జరిగినటువంటి వాస్తవం. ఆ వాస్తవ పరిస్థితులను అందరం కూడా గమనించినాం. ఇవాళ దాని నుంచి విముక్తి చెందవలసినటువంటి అవసరము కనబడతా ఉంది. కానీ మీరు మాట్లాడుతున్నది కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇట్లాంటి స్కీములు కూడా వచ్చినాయి కదా. ఇవి మీరు ఎందుకు గుర్తించట్లేదు? ఇది ఒక మార్పే కదా. ఆయన చెయ్యలేదని అనటానికి కూడా లేదు. అభివృద్ధి చేసిండు. కానీ అభివృద్ధి అంటే గవర్నమెంట్ నుంచి పైసలు పెట్టుబడి పెట్టి అభివృద్ధిని సాధించే ప్రయత్నం కూడా చేసిండ్రు. ప్రాజెక్టులు కట్టిండ్రు, పెట్టుబడి పెట్టి వాళ్ళు కొంత భూములు సేకరించి ఫ్యాక్టరీలను తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఈ 2 పనులు ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ అందువల్ల లాభం ప్రజలకు చెందాలి వాస్తవానికి. కానీ ప్రజలకు చెందలే. ప్రజలకు ఉద్యోగం దొరకాలి, ఉపాధి కల్పన పూర్తి కావాలి, వచ్చినటువంటి లాభం ఆ రకంగా ప్రజలకు దక్కితే ప్రజలు సుఖంగా జీవిస్తూ ఉంటే వాళ్ళు కూడా తమ జేబులో నుంచి ఖర్చు పెట్టగలిగే శక్తిని కనుక సాధించుకోగలిగితే అప్పుడు రాష్ట్రానికి లాభం. కానీ ఆ శక్తి ప్రజలకు దక్కలేదు. కారణం ఏంటంటే ప్రతి దగ్గర కూడా ఈ అభివృద్ధి ఫలితాలు కేసీఆర్ తన కుటుంబం మాత్రమే కొల్లగొట్టాలనే లక్ష్యంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. అది వాళ్ళ మనం తెలంగాణకు ఒక శాపంగా మారింది. వాళ్ళు ఏం చేసిండ్రు అనంటే ప్రాజెక్టులు కట్టిండ్రు, కానీ ఆ ప్రాజెక్టుల నిర్మాణం అనేది కాంట్రాక్టర్ల జేబులు నింపింది, తాము దానివల్ల లబ్ధి పొందిండ్రు. నీళ్లు ఇయ్యలేదా అనంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టినామో ఆ డబ్బు లెక్క ప్రకారం చూస్తే రావాల్సినటువంటి నీళ్లు రాలేదు. మొత్తంగా ఒక 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రాజెక్టును మొదలుపెట్టిండ్రు. 1,05,000 కోట్లు ఎంతో ముందు 70,000 కోట్లు అంచనా వేసుకున్నది 1,05,000
దాటింది. ఆ 1,00,000 కోట్ల నుంచి 1,40,000 కోట్ల దాకా పెరిగింది. అంత పెరిగినప్పటికీ, అంత పెట్టుబడి వ్యయము అయినప్పటికీ కూడా ఆ ప్రాజెక్టు నుంచి లబ్ధి ప్రజలు పొందలేకపోయారు. ఎందుకనంటే ఆ ప్రాజెక్టు డిజైన్లో ఉన్నటువంటి ప్రాథమిక లోపాలు. ఖర్చు ఎక్కువైంది, ఫలితము నీళ్లు రావాల్సినటువంటి రీతిలో రాలేదు. ఆ 16 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వవలసిన ప్రాజెక్టు కేవలము అది ఒక 45,000 ఎకరాలకు 49,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. అట్లా ఏమైపోయిందంటే అది పరిమితమైనటువంటి లక్ష్యాన్ని నెరవేర్చింది, కాంట్రాక్టర్లకు మాత్రం దండిగా డబ్బులు వచ్చినాయి. దానివల్ల రాజకీయ నాయకులు కూడా కొంత కమిషన్లు పొందగలిగారు, కానీ ప్రజలకు మేలు కలగలేదు. ఈ డబ్బులన్నీ దీని మీద పెట్టి ఉద్యోగ కల్పనకు అవసరమైన అభివృద్ధిని చేయలేకపోయారు. అందుకని రాష్ట్రంలో జరిగింది ఏంటంటే 2014 నుంచి 19-20కి వచ్చేసరికి నిరుద్యోగ రేటు 4-5 రెట్లు పెరిగింది. అంత తీవ్రంగా నిరుద్యోగ సమస్య పెరగటం, ప్రభుత్వ ఖాళీలను కూడా భర్తీ చేయకపోవటం యువత పాలిటీ శాపంగా మారింది. ఉపాధి కల్పన జరగలేదు. అంతిమంగా జరిగింది ఏంటంటే కొంతమందికి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే తప్పగాని ఈ అభివృద్ధి ఫలితాలు అనేవి ప్రజలకు దక్కకపోవటం మనం కనబడుతున్నటువంటి వాస్తవం. ఇది ఒక విచిత్రమైన అభివృద్ధి నమూనా. గవర్నమెంట్ పైసలు ఖర్చు అవుతాయి, కాంట్రాక్టర్లకు మేలు జరుగుతుంది, ప్రజలకు దానివల్ల జరగవలసినటువంటి లాభం జరగదు. కాళేశ్వరం మీద జరిగింది కూడా అదే. మొత్తం 40,000 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. కాలువలు తవ్వలే, ఇంకా సగం పనే పూర్తయింది. ఆ కాలువలు తవ్వకపోవటము, ఎక్కడికక్కడ చెరువులతో అనుసంధానం చేయాల్సినటువంటి చోట వాటిని ఇంకా సంపూర్ణంగా చేయకపోవటము, వాటన్నింటి వల్ల దానివల్ల సంపూర్ణమైన ప్రయోజనం తెలంగాణ పొందలేకపోతున్నది. దాంట్లో డిజైన్ లోపాలు ఉన్నాయి. ఆ నీళ్లు పైనుంచి కిందికి పోయిన తర్వాత కింది నుంచి మళ్ళీ పైకి ఎత్తిపోస్తుంటారు. ఎత్తిపోసిన నీళ్లు మళ్ళీ వరద రాగానే మళ్ళీ కిందికి వదిలిపెడతా ఉంటారు. కనుక ఎత్తిపోతలు తిప్పిపోతలే జరిగినాయి తప్పగని దాని నుంచి వ్యవసాయానికి ఎంత అవసరమో, తెలంగాణకి ఎంత అవసరమో అన్ని నీళ్లు కూడా మనం ఉపయోగించుకోలేకపోయినాం, తోడుకోలేకపోయినాం. అవి ప్రాజెక్టుల డిజైన్లో ఉన్న లోపాలు. మొత్తం డబ్బులు ఈ ఒక్క ప్రాజెక్టు మీద పెట్టడం, కృష్ణానది మీద పెండింగ్ ప్రాజెక్టులు అట్లాగే నిలిచిపోయినాయి. ఒక 200 కోట్లు ఇస్తే బ్రాహ్మణ వెల్లంలా అనే ప్రాజెక్టు పూర్తవుతుంది. 200 కోట్లు కూడా ఇవ్వకుండా ఎండబెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి కానియలేదు. డిండి ప్రాజెక్టు ఎట్లా పూర్తవుతుందో కూడా ఎవరికి అవగాహన లేదు. అట్లా ఏమైపోయిందంటే ఆ నిధుల వినియోగం అనేది సంపూర్ణంగా అదొక దుర్వినియోగంగా మారిపోయింది. ఈ దుర్వినియోగంగా మారిపోవటం, ప్రజలకు ఆశించినటువంటి ఫలితాలు దక్కకపోవటం మనం గమనించవచ్చు. కనుక నిధులు దుర్వినియోగమైనవి, నీళ్లు దుర్వినియోగమైనవి. అంటే అంతిమంగా ప్రజలు నీళ్లకు కట్టినటువంటి ప్రాజెక్టులు అనేవి ఆశించినటువంటి స్థాయిలో లాభాలను కూడా ఇవ్వలేకపోయినాయి. ఇది మనకు తెలంగాణ అభివృద్ధి వల్ల ఒక గుప్పెడు మందికి లాభం జరిగింది, అశేష ప్రజానీకం దానివల్ల నష్టపోయింది. బడ్జెట్లో వనరులు అయిపోయినాయి, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, అప్పులు కట్టలేని స్థితి. ఇవాళ రాష్ట్ర అభివృద్ధికి డబ్బులు కూడా మనం సమీకరించుకోలేనటువంటి ఒక స్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. అంటే పైసలు ఖర్చయినాయి, ఫలితము దక్కలేదు. పైగా రాష్ట్రం ఏమైందంటే ఈ నిధుల దుర్వినియోగం వల్ల అప్పుల పాలైపోయింది. ఇది జరిగినటువంటి 10 ఏళ్ల అభివృద్ధి యొక్క సారాంశం.